మనం చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా, డిపార్ట్మెంటు మన మీద కన్నేసి ఉంచింది. అందుకే ఇది లోకల్ వాళ్లతో చేయించలేం. బయట నుంచి కుర్రాళ్ళని పిలిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. సరే, నాకు అప్డేట్ చేస్తూ ఉండు. సరే ఆదిబాయ్. ఏంటిది? ఏమంటున్నారు? భవానీ, భవానీ, రెడీనా? రెడీ అమ్మా, అన్నీ ప్యాక్ చేసుకున్నాను. భవానీ, కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మాయిని ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు. అది కావాలి, ఇది కావాలి, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు అని అడగకూడదు, సరేనా? అలాగే అమ్మా. ఇచ్చుడు, అవ్వని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? నాన్న, అమ్మని నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను భవాని, కానీ నిన్ను మాత్రం మీ అమ్మ చాలా మిస్ అవుతుంది. అమ్మ కూతుళ్ళు మామూలుగా గొడవ పడుతూ ఉంటారు, మళ్ళీ వెంటనే కలిసిపోతూ ఉంటారు. ఏదో నువ్వు అడిగావని ఊరు వెళ్ళమంది గాని మనసులో మాత్రం ఎందుకు వెళ్ళమన్నానా అని అనుకుంటుంది. ఏం శివగామి? ఏ బిడ్డనైనా తల్లి మిస్ అవ్వకుండా ఉంటుందా? అయినా అదేం లేదులే. కానీ భవానీ ఇంట్లో ఉంటే ఇంటి నిండా జనం ఉన్నట్టే. సరే, మీరు బయలుదేరండి, టైం అవుతుంది. ఒక్క నిమిషం, నా బొమ్మని మర్చిపోయాను. జాగ్రత్త. సరేనమ్మా, నేను ఇక వెళ్ళొస్తాను. సరే. అయ్యా, ఒక్క నిమిషం. ఏంటి? అమ్మా, ఇది పెట్టుకో. అమ్మా, ఇక నుంచి ఈ బొమ్మే భవాని. నన్ను చూడాలనిపిస్తే దీన్ని చూడు, నాతో మాట్లాడాలనిపిస్తే దీంతో మాట్లాడు, నన్ను మిస్ అయితే దీన్ని ఎత్తుకో, సరేనా? ఇక నుంచి ఈ బొమ్మే నేననుకో. కోపం వస్తే బొమ్మతోనే గొడవ పడుతుంది. ఏంటి అర్జున్, బొమ్మతో ఎవరైనా గొడవ పడతారా? ఇదేమైనా భవానీ నా గొడవ పడ్డానికి? సరే సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, మీరు కూడా వస్తే బాగుంటుందమ్మా. 2 రోజులు మీరు వచ్చి ఉండండమ్మా. అయ్యో, నేనొక పిచ్చోణ్ణి. ఉన్న 6 అడుగుల ఇంటికి మిమ్మల్ని కూడా రమ్మంటున్నాను. పెద్దిల్లు చిన్నిల్లు అనేది కాదు ముఖ్యం, ప్రేమలు ఆప్యాయతలు ఇవే ముఖ్యం, అంతే. అవన్నీ ఆలోచించేదాన్ని అయితే నా ఇంటి యువరాణిని మీ ఇంటికి పంపిస్తానో చెప్పండి. మేం రాకూడదని ఏం కాదు, కానీ మాకు సెలవు దొరకాలి కదా. అది నిజమేలేమ్మా. సరే అమ్మా, ఇంక మేం బయలుదేరుతాం. ఒక్క నిమిషం. బాయ్ బాయ్ బాయ్. టేక్ కేర్. ఇంకా నీ ముద్దుల కూతురుతో ఆడుకో. ఆ సైట్కి డూప్లికేట్ డాక్యుమెంట్స్ రెడీ చేయించు. ఆ సైట్ ఒరిజినల్ ఓనర్ వచ్చినప్పుడు మన డూప్లికేట్ డాక్యుమెంట్స్ చూపిద్దాం. కోర్టులో కేసు వేస్తానంటే అతనే మన దారిలోకి వస్తాడు. ఏ నందిని, ఈ మధ్య నువ్వెందుకో టెన్షన్గా ఉంటున్నావు. ఎవరో నేను డబ్బులు అడిగి బెదిరించే ప్రయత్నం చేశారు. అదంతా నేను విన్నాను. నువ్వు ఇవ్వనన్నావు. ఎవరా అమ్మాయి? అపార్ట్మెంట్ కట్టిస్తామని ఆ అర్జున్ గారితో కలిసి భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు మీద 800 కోట్లు మోసం చేశాం కదా. అది చేసిన వాళ్ళల్లో తను కూడా ఒక క్రైమ్ పార్ట్నర్. వాడు తనకి డబ్బులు ఇవ్వలేదు, అందుకే నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతుంది. 25 లక్షలు అడుగుతుంది. అన్నా,